గాయ్స్, ఎప్పుడు హర్రర్ మూవీసేనా? ఈసారి కొత్తగా కొంచెం డిటెక్టివ్ టైప్ మూవీని ట్రై చేద్దాం. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు లాస్ట్ సస్పెక్ట్. బేసిక్గా ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన చెన్ ఒక లాయర్. ఒకరోజు చెన్ కూతురు ఇంగ్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాపర్ డానియల్ అనే వ్యక్తిని జైలు నుంచి రిలీజ్ చేయమని అడుగుతాడు. అలా చేస్తేనే చెన్కి నీ కూతుర్ని పంపిస్తానని చెప్తాడు. అది వినిన చెన్ డానియల్ని విడిపిస్తుందా లేదా, అసలు ఈ డానియల్ ఎవరు, ఆ కిడ్నాపర్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో గైస్. మూవీ ఓపెన్ చేయగానే ఫెడరల్ కోర్టులో ఉన్న చెన్ తన కేసుని వాదించి గెలుస్తుంది. అందరూ తనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. కానీ తన ఆపోజిట్ లాయర్ మాత్రం చెన్తో ఇలా అంటాడు, ఈ కేసు గెలవచ్చు, ప్రతిసారి లక్ నీ వైపు ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడ చూసినా, ఏ న్యూస్లో చూసినా, ఏ వెబ్సైట్స్లో చూసినా విక్కీ చెన్ గురించే ఉంటుంది. చైనాలోనే ఒక ఫేమస్ లాయర్గా పేరు తెచ్చుకుంటుంది. తను వాదించిన ప్రతి కేసు గెలుస్తూనే ఉంటుంది. అలాంటి ఒక టాప్ పొజిషన్లో ఉంది చెన్ అని చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో చైనా టౌన్ అనే ప్లేస్లో మన మూవీ సెకండ్ మెయిన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరే కిమ్. కిమ్ ఒక పోలీస్ ఆఫీసర్. కిమ్ మార్కెట్లో వెళ్తూ ఉంటుంటే ఒక అమ్మాయి బ్యాగ్ని కొట్టేసి ఒక దొంగ పరిగెడుతూ ఉంటాడు. వాడిని చేసి కొట్టి పడేస్తాడు. కిమ్ని వాళ్ళ హెడ్ పోలీస్ స్టేషన్కి పిలుస్తాడు. అసలు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, ఇలా చెయ్యకూడదు, కాస్త రోడ్డు మీద సరిగ్గా బిహేవ్ చేయని చెప్తాడు. కానీ కిమ్ అవి ఏవి పట్టించుకోడు. కిమ్ హెడ్, పోయిన వారం నువ్వు ఒక సస్పెక్ట్ని దారుణంగా కొట్టావు, దానివల్ల వాడి లాయర్ నీ మీద కేసు పెట్టాడు, నేను సస్పెండ్ చేస్తున్నాను అని చెప్తాడు. కిమ్ మాత్రం వాడు అబద్ధం చెప్తున్నాడు, నన్ను నమ్మరా మీరు అంటే లేదు అనేసరికి కిమ్కి కోపం వచ్చి తన రివాల్వర్, పోలీస్ బ్యాడ్జ్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్లో చెన్ తన కూతురు ఇంగ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంగ్ వాళ్ళ మదర్తో ఇలా అంటుంది, అమ్మా రేపు నువ్వు స్కూల్కి రావాలి, స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొనాలి, అందరూ నాకు అసలు అమ్మ లేదు అని అనుకుంటున్నారు అని చెప్తుంది. చెన్ నవ్వుతూ రేపు వస్తాను, మనం కప్పు గెలుస్తాము అని చెప్పి తన కూతురు ఇంగ్తో ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ కిమ్ తన ఫ్రెండ్ అయిన చెన్ దగ్గరికి వస్తాడు. అవును, కిమ్ చెన్ క్లాస్మేట్. వాళ్ళు కాలేజ్ డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్. కిమ్ ఇంగ్కి గిఫ్ట్ తెచ్చి చెన్కి ఇస్తాడు. కిమ్ తన మీద కేసు పెట్టిన ఒక సస్పెక్ట్ అబద్ధం చెప్తున్నాడని ప్రూవ్ చెయ్యి, నా సస్పెన్షన్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి చెన్ని రిక్వెస్ట్ చేస్తాడు. చెన్ కూడా ఒప్పుకుంటుంది. చెన్ అయినా ఇప్పుడు కాదు, నేను ఇంగ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంగ్ స్కూల్కి వస్తుంది. స్పోర్ట్ కాంపిటీషన్లో చెన్ అన్నట్లే చెన్ ఇంగే గెలుస్తారు. కానీ చెన్ వెనక్కి తిరిగి చూస్తే తన కూతురు ఇంగ్ అక్కడ కనిపించదు. ఇంగ్ చేతికి ఉండే స్మార్ట్ వాచ్ని ట్రాక్ చేస్తూ ఉంటుంటే అది కూడా అక్కడే ఉన్న బుషెస్లో పడి ఉండటం చూస్తుంది. చెన్ టెన్షన్గా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఈ సీసీటీవీ కెమెరాస్లో ఇంగ్ని తీసుకుని వెళ్ళిన వాళ్ళ ఆచూకీ కనిపించదు. ఆ పోలీస్ ఆఫీసర్కి ఇంకో కేసు మీద కాల్ రాగానే అక్కడ నుంచి వెళ్ళిపోతూ కిడ్నాపర్ కాల్ చేస్తే మాకు కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చెన్కి ఏం చేయాలో తెలీదు. టెన్షన్గా తన కూతురు కోసం ఏడుస్తూ ఉంటుంది. సడన్గా తన డోర్ని ఎవరో నాక్ చేస్తున్నట్టు అనిపించి ఓపెన్ చేస్తుంది. తన డోర్ ముందే ఒక బాక్స్ ఉండటం, ఆ బాక్స్లో తన కూతురు ఇంగ్ హెయిర్ క్లిప్ చూసి భయంతో ఏడుస్తూ ఉంటుంది. ఆ బాక్స్లో ఇంగ్ ఫోటో, ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. అది తీసుకొని పక్కకి చూస్తే ఆ బాక్స్ పెట్టిన పర్సన్ని చూస్తుంది. ఆ పర్సన్ని పట్టుకోవడానికి చేస్తూ ఉంటుంది. కానీ సడన్గా ఆ బాక్స్లో నుంచి తీసుకున్న మొబైల్కి కాల్ వస్తుంది. అది లిఫ్ట్ చేస్తే నన్ను ఫాలో అవుతే నీ కూతురుకే ప్రమాదం అనేసరికి ఆగిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఆ కిడ్నాపర్ డానియల్ అనే పర్సన్ ఉన్నాడు. ఫస్ట్ ట్రయల్లోనే తనకి డెత్ సెంటెన్స్ పడింది. ఇప్పుడు ఆ డానియల్కి నువ్వు లాయర్గా రిప్రజెంట్ అయ్యి డానియల్ని రిలీజ్ చేయాలి. సెకండ్ ట్రయల్కి కేవలం 5 days మాత్రమే టైం ఉంది. ఈ 5 daysలో డానియల్ని విడిపించాలి. ఆ కేసు నువ్వు ఓడిపోతే డానియల్కి శిక్ష పడితే నీ కూతురు కూడా చనిపోయిద్ది. కాబట్టి నీ కూతురు బతకాలంటే ఈ కేసు నువ్వు గెలవాలని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడు చెన్కి ఓన్లీ 5 days మాత్రమే ఉంటాయి. డే 1 స్టార్ట్ అవుతుంది. చెన్ పోలీస్ ఆఫీసర్స్కి కాల్ చేసి నా కూతురు దొరికిందని చెప్పి తను పెట్టిన కేసుని క్లోజ్ చేపిచ్చేస్తుంది. ఇప్పుడు అసలు ఆ డానియల్ ఎవరు, అసలు ఏ కేసు మీద లోపలికి వెళ్ళాడు అని మొత్తం డీటెయిల్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. రెబాకా లియాంగ్ అనే అమ్మాయి గురించి ఈ కేసు మొత్తం అని అర్థం చేసుకుంటుంది.
రెబాకా లియాంగ్ ఆగస్ట్ 2న తన ఇంట్లో నుంచి మిస్ అయింది. అలా మిస్ అయిన నెక్స్ట్ డేనే తన బాడీ ఒక ప్లేస్లో దొరికింది. పోలీసులకి రెబాకాని చంపి ఆ బాడీని ఇక్కడికి తీసుకుని వచ్చారని కూడా ఆ పోలీసులకి అర్థమవుతుంది. రెబాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా రెబాకాని 20 సార్లు దారుణంగా పొడిచి చంపేశారని తెలిసింది. ఇటుపక్క మీడియా రెబాకా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తూ మాట్లాడుతూ ఉంటారు. తను మత్తు పదార్థాలు వాడేదని, తన క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్తూ ఉంటారు మీడియా కూడా. పోలీసులకి రెబాకా ఇంట్లో డానియల్ అనే పెట్ షాప్లో పనిచేసే పర్సన్ ఫుట్ ప్రింట్స్ దొరకటం వల్ల డానియల్ సస్పెక్ట్ అని డానియల్ని అరెస్ట్ చేస్తారు. చెన్ ఈ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ని చూస్తుంది. చెన్తో పనిచేసే ఒక పర్సన్ ఈ కేస్కి ఆపోజిట్ లాయర్ మళ్ళీ సుయే అని చెప్తాడు. సుయే ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో చెన్ దగ్గర ఓడిపోయిన లాయర్. చెన్ దగ్గర పనిచేసే పర్సన్ అసలు ఈ కేసు ఎందుకు, ఇది చాలా సెన్సిటివ్ కేసు, మనం గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ, ఒకవేళ గెలిచినా నీ రెప్యుటేషన్ కూడా తగ్గిపోతుంది, అందరూ నిన్ను తిట్టచ్చు అని చెప్తాడు. కానీ చెన్ మనసులో తన కూతురు కోసం చేయాలి, గెలవాలి అని ఆ డానియల్కి వాదించే లాయర్తో మాట్లాడిద్ది. తను డానియల్కి రిప్రజెంట్ చేసిద్దని ఒప్పిస్తుంది. అలా ఒప్పించడానికి డానియల్ సైన్ కూడా కావాలి. డానియల్ ఉన్న జైలుకి వెళ్తుంది. ఇప్పుడు మనకి డానియల్ని చూపిస్తారు. చెన్ డానియల్ని అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని అడిగిద్ది. డానియల్ అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మిస్ రెబాకా ప్రతిసారి తన డాగ్ని స్నానం చేయించడానికి మా షాప్కి పంపిస్తూ ఉండేది. కొన్నిసార్లు బిజీగా ఉండటం వల్ల నేనే డాగ్ని తీసుకొని వెళ్ళటానికి వెళ్ళేవాడిని. మిస్ రెబాకా డాగ్ లూనాని తీసుకోవడానికి వెళ్ళాను. డోర్ చూస్తే ఓపెన్గానే ఉంది. 2 సార్లు పిలిచాను, పలకలేదు. డోర్ లాక్ అవ్వకుండా ఉండటం వల్ల భయపడి లోపలికి వెళ్ళాను చూడటానికి. మిస్ లియాంగ్ ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. అప్పుడే మిస్ రెబాకా రక్తంతో పడి ఉండటం చూసి భయంతో చూస్తూ ఉన్నా. సడన్గా రూమ్లో నుంచి సౌండ్ రావడం వల్ల భయపడి అక్కడి నుంచి పారిపోయానని చెన్కి చెప్తాడు. చెన్ పోలీసులకి ఎందుకు కాల్ చేయలేదు అని అడుగుతుంది. డానియల్ రూమ్లో ఉన్న కిల్లర్ నన్ను కూడా ఏదైనా చేస్తాడేమో, అయినా నా ఫింగర్ ప్రింట్స్, నా ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, నన్ను పోలీసులు కూడా నమ్మరు అని కాల్ చేయలేదని చెప్తాడు. అంటే నువ్వు మిస్ లియాంగ్ కాకుండా ఆ బెడ్రూమ్లో ఇంకో థర్డ్ పర్సన్ ఉన్నాడు అని చెప్తున్నావు. ఫస్ట్ ట్రైల్లో నువ్వు భయపడి బెడ్రూమ్లోకి వెళ్ళలేదు అని చెప్పావు అంతేగా అని అడిగిద్ది. డానియల్ అవును అని చెప్తాడు. ఇంకా పోలీస్ టైం అయిపోయిందని డానియల్ని తీసుకొని వెళ్ళిపోతుంటే డానియల్ నేను నిజంగా కిల్లర్ని కాదు, నన్ను నమ్మండి అని చెప్తాడు. చెన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి కిమ్కి కాల్ చేసి ఒక చోటికి రమ్మని చెప్తుంది. కిమ్ కూడా చెన్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. చెన్ కిమ్కి ఒక ఫైల్ ఇచ్చి నువ్వు చెప్పినట్టే వాడు అబద్ధం చెప్పాడు, వాడి లెగ్కి ఆల్రెడీ ఒక ఇంజురీ ఉంది, అది నువ్వే చేశావని అబద్ధం చెప్పి కేసు పెట్టాడు, ఈ ఫైల్ని నువ్వు చూపిస్తే నీ సస్పెన్షన్ని తీసేస్తారు అని చెప్తుంది. కిమ్ నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలని అడిగిద్ది. అయితే కిమ్ నువ్వు ఈ ఫైల్ ఇవ్వకపోయినా చేసేవాడిని, ఏం హెల్ప్ అని అడుగుతాడు. అయినా డానియల్ కేసులో స్ట్రాంగ్ ఎవిడెన్స్గా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, అయినా ఈ కేసు ఎందుకు అని అడుగుతాడు. చెన్ నా రీజన్స్ నాకు ఉన్నాయని చెప్పేసరికి సరే అంటాడు. కిమ్ డానియల్ పనిచేసే పెట్ షాప్కి వెళ్ళి డానియల్ ఎలాంటి వాడని కనుక్కుంటాడు. ఆ షాప్ లేడీ డానియల్ గురించి మంచిగానే చెప్తుంది. కిమ్ డానియల్ ఫ్యామిలీ గురించి అడుగుతాడు. ఆ లేడీ నేను డానియల్ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ కానీ ఎప్పుడూ చూడలేదు, మర్చిపోయా, తనకి ఒక బ్రదర్ ఉన్నాడు అని చెప్తుంది. కిమ్ బ్రదరా, ఎక్కడ ఉంటాడో తెలుసా అని అడుగుతాడు. ఆ లేడీ తన పర్సనల్ లైఫ్ గురించి నాకేం తెలుసు అనేసరికి కిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు పక్క చెన్ గురించి చెన్కి ఆపోజిట్గా వాదించే లాయర్ చీఫ్ ప్రాసిక్యూటర్తో మాట్లాడుతూ ఉంటాడు. చెన్ డానియల్ కేసుని తీసుకుంది, ఒకవేళ గెలిస్తే నువ్వు ఓడిపో, నీ లైఫ్ ఎట్టుపోతుందో తెలీదు అని అంటాడు. సుయి అయినా ఎవిడెన్స్ మొత్తం కరెక్ట్గా ఉంది, తనకి డిఫెండ్ చేయడానికి తనకి సపోర్ట్ అయ్యే ఎవిడెన్స్ కూడా లేదు, కాబట్టి గెలవడానికి ఛాన్స్ లేదు అని చెప్తాడు. అయితే చీఫ్ ప్రాసిక్యూటర్ నీలాగా నిజాయితీ వైపు ఉండడం, ఫేమ్ కోసం కాకుండా ఉండడం చాలా గ్రేట్ అంటాడు. సుయి చీఫ్ ప్రాసిక్యూటర్తో మీ నమ్మకాన్ని పోగొట్టుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెన్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. చెన్ కిమ్తో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. కిమ్ ఇంకెక్కడ అని అడుగుతాడు. అయితే చెన్ అమ్మ దగ్గర ఉంది అని అబద్ధం చెప్తుంది. చెన్ డానియల్ బ్రదర్ గురించి అడుగుతుంది. కిమ్ డానియల్ బ్రదర్ ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చారు, అడ్రస్ దొరకడం కాస్త కష్టం అని చెప్తాడు. కిమ్
చెన్ ఇద్దరు కలిసి రెబెకా బాడీని చూడడానికి వెళ్తారు. అక్కడ ఉన్న డాక్టర్ అమ్మాయి నెక్ని పొడవడం వల్ల తను చనిపోయిందని చెప్తాడు. తన ఒంటి మీద ఉన్న ప్రతి కత్తిపోటు వేరు వేరు షేప్లో ఉన్నాయి. ఇంకా బాడీని ఆల్కహాల్తో క్లీన్ చేశారు, ఎవిడెన్స్ దొరకకుండా అని చెప్తాడు. చెన్ బాడీని క్లీన్ చేస్తే మరి ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ ఎందుకు క్లీన్ చేయలేదు ఆ ప్లేస్లో అని అడుగుతుంది. ఇంకా కిమ్ అది ఏముంది, వాడికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా అని అంటాడు. కానీ డానియల్ నేను చెయ్యలేదు, అక్కడ మూడో పర్సన్ ఉన్నాడని కూడా చెప్పాడు కదా అని చెన్ అంటుంది. కిమ్ తప్పు చేసిన వాళ్ళు అంతే చెప్తారు, వాళ్ళని నమ్మితే ఎలా అని అంటాడు. అయితే ఈ హత్య ఏ వెపన్తో చేసి ఉండొచ్చు అని వెపన్ గురించి అడుగుతుంది. ఆ డాక్టర్ నా పరంగా ఇది కావచ్చు అని ఒక వెపన్ని చూపిస్తాడు. ఒరిజినల్ది దొరకలేదు కదా, అయినా వెపన్ లేకుండా ఎలా ఫస్ట్ ట్రయల్ అయ్యిందని చెన్ అడుగుతుంది. కిమ్ ఫుట్ ప్రింట్స్ ఉంటే వెపన్ ఎందుకు అని అడుగుతాడు. మరి ఇక్కడ ఉన్న గాయాలేంటి అని చెన్ అడుగుతుంది. అవి పాత గాయాలు, మత్తు పదార్థాల వల్ల వచ్చి ఉంటాయి. అంటే వేరే పర్సన్ దానికి ఎడిక్ట్ అయ్యి ఈ అమ్మాయికి ముద్దు పెట్టడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే తన బాడీలో ఎలాంటి శాంపుల్స్ లేవు మత్తు మందుకి సంబంధించినవని చెప్తాడు. అక్కడ నుంచి కిమ్, చెన్ బయటికి వస్తారు. కిమ్ కార్లో కూర్చొని ఉంటే చెన్ ఆ కిడ్నాపర్ ఇచ్చిన ఫోన్ గురించి, ఆ నెంబర్ గురించి కనుక్కుంటూ ఉంటుంది. సడన్గా చెన్కి కాల్ వస్తుంది. ఆ కిడ్నాపర్ నువ్వు ఎక్కువ కనుక్కుంటే నీ కూతురికే ప్రమాదం, నువ్వు డానియల్ కేస్ మీద ఫోకస్ చేయి, వీటి మీద కాదు అనేసరికి చెన్ భయంగా చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఆ కిడ్నాపర్ బైక్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెన్, కిమ్ ఇద్దరు దొంగచాటుగా రెబెకా ఇంటికి వెళ్తారు. అక్కడ ప్రతి ప్లేస్ని అబ్జర్వ్ చేస్తూ ఎవిడెన్స్ కోసం చూస్తూ ఉంటారు. కిమ్ అసలు ఎలా జరిగిందో ఎనలైజ్ చేస్తూ చెన్కి చెప్తూ ఉంటాడు. చెన్ అసలు దేనికి చంపి ఉంటాడు అని అడుగుతుంది. అది నువ్వు డానియల్ని అడగాలని కిమ్ చెప్తాడు. చూడు ఇక్కడ ఆ ఫుట్ ప్రింట్ ఉంది, అంటే ఎవరో కావాలని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి చూశారు, కానీ ఇది మర్చిపోయి ఉంటారు, అంటే థర్డ్ పర్సన్ ఎవరో ఉండొచ్చు కదా అని చెన్ చెప్తుంది. కిమ్ అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, థర్డ్ పర్సన్ ఉంటాడు అని? అది కేవలం నీ ఓన్ లాజిక్కే, ఈ డానియలే కిల్లర్ అయ్యి ఉంటాడు, ఇంకా ఎవరూ లేరు అని కిమ్ అంటాడు. చెన్ రెబెకా బెడ్రూమ్లో ఉన్న కాస్ట్లీ గిఫ్ట్ చూస్తుంది. అవి ఇంకా ఓపెన్ కూడా చేసి ఉండవు. డే సెకండ్ స్టార్ట్ అవుతుంది. రెబెకా వాళ్ళ మదర్ కొంతమంది రెబెకా బాడీ పూడ్చిపెట్టిన ప్లేస్కి వస్తారు. కిమ్, చెన్ రెబెకా ఫ్రెండ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ పర్సన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను రెబెకా ఆర్ట్ మ్యూజియంలో ఫ్రెండ్స్గా ఉన్నాము, తను చాలా మంచిది, కానీ ఈ రోజుల నుంచి సాడ్గా కనిపించింది, వర్క్ చేయడానికి కూడా సరిగ్గా రావట్లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లా, తనకి ఏమైందో, తను బాగానే ఉందా అని కనుక్కోవడానికి తన అపార్ట్మెంట్ ఎదురు ఉన్న షాప్లోనే ఉండి కాల్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే అని అక్కడి నుంచి వెళ్తుంటే తన కార్ రావడం చూశాను, కానీ తను డ్రైవ్ చేయట్లేదు, ఎవరో ఒక పర్సన్ ఆ పర్సన్కి స్కార్ఫ్ కట్టుకున్నాడు, ఆ పర్సన్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అది వినిన చెన్, కిమ్ ఆ స్కార్ఫ్ పర్సన్ ఎవరో అని ఆలోచిస్తారు. చెన్, కిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో చెన్ కాఫీ షాప్లో కూర్చొని ఉంటుంది. కిమ్ వచ్చి నేను కనుక్కున్నాను, ఆ పర్సన్ చెప్పింది నిజమే, నైట్ మొత్తం ఇక్కడే కూర్చొని ఉన్నాడని చెన్కి చెప్తాడు. ఇంకా నేను పెట్ షాప్ లేడీని కూడా అడిగాను, తను కూడా చెప్పింది డానియల్ ఎప్పుడూ స్కార్ఫ్ వేసుకోలేదు, అంటే ఆ స్కార్ఫ్ పర్సనే థర్డ్ పర్సన్ కావచ్చు అని డానియల్ చెప్పినట్టు అని చెన్ అంటుంది. కిమ్ నేను డానియల్ స్కార్ఫ్ వేసుకోవడం చూడలేదు అని అన్నాను, కానీ అసలు డానియల్ స్కార్ఫే వేసుకోడు అని కాదు కదా అని అంటాడు. చెన్ నా అనాలిసిస్ ప్రకారం రెబెకా కేసుని చూస్తుంటే ఒక డొమెస్టిక్ వైలెన్స్లో కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు, నేను ఇలాంటి కేసెస్ చాలా చూశాను, అంటే ఈ థర్డ్ పర్సన్ రెబెకా లవర్ అయి ఉండొచ్చు అని అంటుంది. సరే ఇప్పుడు రెబెకా కార్ గురించి కనుక్కోవాలని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చెన్ ఒక జర్నలిస్ట్లా రెబెకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎలా అయినా రెబెకా కార్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు అని రెబెకా మదర్ రెబెకా ఫోటో ఆల్బమ్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఆల్బంలో చెన్కి రెబెకా తన కార్తో దిగిన ఫోటోని చూసి ఆ ఫోటోని కిమ్కి షేర్ చేసి ఆ కార్ డీటెయిల్స్ని కనుక్కోమని మెసేజ్ చేస్తుంది. రెబెకా మదర్ తను రెబెకా తయారు చేసిన స్వీట్స్ని చెన్కి ఇచ్చి రెబెకా గురించి బాధపడుతూ ఉంటుంది. ప్రతి మీడియా తన కూతురు గురించి బ్యాడ్గా స్టోరీస్ క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు, నువ్వైనా సరిగ్గా రాస్తావని చెప్తున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో కిమ్ తనకి తెలిసిన పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ గురించి కనుక్కోమని 2 days టైం ఇస్తాడు.
చెన్ కిమ్కి కాల్ చేసి తన ఆఫీస్కి ఇప్పుడే రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కిమ్ ఆఫీస్కి రాగానే రెబాకా ట్విట్టర్ అకౌంట్లో ఉన్న 800 కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ సోషల్ మీడియాని చూడమని ఇస్తుంది. కిమ్ ఏం చేయలేక మొత్తం చూస్తూ ఉంటాడు. 3వ రోజు కూడా స్టార్ట్ అవుతుంది. చెన్ ఆ స్కార్ఫ్ మ్యాన్ గురించి చూస్తూ ఉంటుంది. సడన్గా తనకి ఒక ఐడి రెబాకా పెట్టిన ప్రతి పోస్ట్ని లైక్ చేసి ఉంటుంది. ఆ ఐడి ప్రొఫైల్ ఫోటో రెబాకా రీసెంట్గా దిగిన ఫోటో, రెండు సేమ్ ప్లేసెస్ సేమ్ టైమింగ్ అని గమనిస్తారు. అంటే రెబాకా కాకుండా ఇంకో పర్సన్ ఉన్నారు అని అర్థమయ్యిద్ది. రెబాకా ఫోటోలో తన స్పెక్స్ రిఫ్లెక్షన్లో ఆ పర్సన్ కనిపిస్తాడు. ఫైనల్గా వాళ్ళకి ఆ స్కార్ఫ్ పర్సన్ కనిపించేస్తాడు. ఆ పర్సన్ డీటెయిల్స్ మొత్తాన్ని కనుక్కుంటారు. ఆ పర్సన్ పేరు జిమ్మీ అహ్మద్. అప్పుడే కిమ్కి డానియల్ బ్రదర్ అడ్రస్ కూడా తెలిసిద్ది. చెన్, కిమ్ ఇద్దరు కలిసి డానియల్ బ్రదర్ దగ్గరికి వెళ్తారు. కానీ డానియల్ బ్రదర్ కొన్ని ఇయర్స్గా ప్యారలైజ్ అయ్యాడు అని తెలిసి చెన్ బాధగా తన కూతురుకి ఏమయ్యిందో అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కిమ్ చెన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తనకి కాస్త ఫుడ్ పెడతాడు. ఎందుకంటే చెన్ డానియల్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో నీరసంగా అక్కడ పడిపోవటం వల్ల. కిమ్ ఇంగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. చెన్ ఇంగ్ గురించి కిమ్కి చెప్పాలని చూస్తుంది. కానీ సడన్గా చెన్కి ఆ కిడ్నాపర్ కాల్ చేస్తాడు. ఆ కిడ్నాపర్ ఇంగ్ బాడీ మొత్తం ర్యాషెస్ వచ్చాయని చెప్తాడు. చెన్ తను కాడ్ ఫిష్ తిన్నదా అని అడుగుతుంది. అవును అనేసరికి తనకి అది ఎలర్జీ, మెడిసిన్ తెస్తాను, మీ అడ్రస్ చెప్పండి అని అడిగిద్ది. ఆ కిడ్నాపర్ ఏంటి జోకా అని అంటాడు. చెన్ చూడు, నాకు నా కూతురు ముఖ్యం, సరేనా? నా కూతురికి ఏమైనా అయితే డానియల్ గురించి నేను పట్టించుకోను అనేసరికి ఆ కిడ్నాపర్ అడ్రస్ చెప్తాడు. కానీ ఒక కండిషన్ చెన్ ఒంటరిగానే అక్కడికి రావాలని. చెన్ ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఆ మెడిసిన్ని అక్కడ పెట్టేస్తుంది. చెన్ నా కూతుర్ని చూడాలి అంటే ఆ పర్సన్ ఇంగ్ని బయటికి తెస్తాడు. కానీ ఇంగ్ ఆ కిడ్నాపర్ నుంచి పారిపోయి చెన్ వైపుకు పరిగెడుతూ ఉంటుంది. కిడ్నాపర్ ఇంగ్ని ఫాలో చేస్తుంటే కరెక్ట్ టైంలో కిమ్ వచ్చి కిడ్నాపర్ని ఆపేస్తాడు. కానీ కిడ్నాపర్ తప్పించుకొని ఇంగ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కిడ్నాపర్ చెన్కి కాల్ చేసి నిన్ను ఒంటరిగా రమ్మన్నాను, నువ్వు వినలేదు. నువ్వు డానియల్ కేసుని సాల్వ్ చేసినా నీ కూతురు ప్రాణాలతో రాకపోవచ్చు అని చెప్పేసరికి బాధగా ఏడుస్తూ ఉంటుంది. చెన్ కిమ్ని నీ వల్ల ఇదంతా జరిగిందని కిమ్ని అరుస్తుంది. కిమ్ అక్కడి నుంచి చిన్నగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ చెన్ని అలా చూసి కిమ్ అక్కడి నుంచి వెళ్ళలేక తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. కిమ్ కూడా మళ్ళీ ఇంకా సీరియస్గా స్టార్ట్ చేస్తాడు. కిమ్ ఎవరికో కాల్ చేసి డానియల్ దగ్గరికి వెళ్ళిన విజిటర్స్ లిస్ట్ అంతా కనుక్కోమని చెప్తాడు. కిమ్ చెన్ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. చెన్ ఇంగ్ దగ్గర ఉండే స్మార్ట్ వాచ్లో రికార్డ్ అయినవి చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే కిమ్కి రెబాకా సోషల్ మీడియా ఫ్రెండ్స్లో ఎవరో పోస్ట్ చేసిన వీడియోని చూస్తాడు. ఆ వీడియోలో కిమ్కి షాకింగ్గా ఆ స్కార్ఫ్ పర్సన్ కనిపిస్తాడు. అది చెన్కి చూపిస్తారు. ఇద్దరు అంటే జిమ్ అబ్రాడ్లో లేడు, అంటే మనకి దొరికిన రికార్డ్స్ ఫేక్. ఆ స్కార్ఫ్ పర్సన్ డీటెయిల్స్ కూడా ఫేక్ అయి ఉంటాయని చెన్కి డౌట్ వస్తుంది. చెన్ ఆ వీడియోలో స్కార్ఫ్ పర్సన్కి ఉండే బ్యాడ్జ్ని చూసి ఒక హాస్పిటల్ది అని కనుక్కొని అక్కడికి వెళ్తారు. కిమ్ ఫేక్ ఫైర్ యాక్సిడెంట్ అలారంని ఆన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని పానిక్ అయ్యేలా చేసి చెన్ని పంపిస్తాడు. చెన్ ఆ పర్సన్ రూమ్ని కనుక్కొని ఆ రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్లోనే ఆ పర్సన్ ఉంటాడు. చెన్ రెబాకా గురించి అడుగుతూ ఉంటుంది. ఆ పర్సన్ తనకి రెబాకాకి మధ్య జరిగిన దాని గురించి చెప్తాడు. ఆ రోజు రెబాకా ఒక స్కల్ప్చర్ మీద వర్క్ చేస్తూ ఉంది, ఎలా అయినా కంప్లీట్ చేయాలని. ఆ పర్సన్ డ్రింక్లో ఏదో టాబ్లెట్ వేసి రెబాకాకి తాగిస్తాడు. ఆ పర్సన్ రెబాకాతో నేను ఇచ్చిన గిఫ్ట్స్ నీకు నచ్చలేదు అనుకుంటా, కానీ నీకు ఇచ్చిన టైం మాత్రం ఇంపార్టెంట్ థింగ్ నాకు. అప్పుడు రెబాకా నాకు ప్రపోజ్ చేసిందని చెప్తాడు. చెన్ ఆ తర్వాత ఏమైందని అడుగుతుంది. సడన్గా ఆ పర్సన్ ఎక్కడ చూసినా రక్తం రక్తం అని టెన్షన్గా మాట్లాడుతూ ఉంటాడు. చెన్ రెబాకాని నువ్వే చంపావు కదా అని అడుగుతుంది. ఆ పర్సన్ కంగారుగా విచిత్రంగా ఏడుస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు. కరెక్ట్గా కిమ్ టైంకి వచ్చి చెన్ని అక్కడి నుంచి తీసుకుని పోలీస్ స్టేషన్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని ఆ హాస్పిటల్ని సెర్చ్ చేస్తాడు. కానీ కిమ్కి ఆ రూమ్లో ఎవరూ కనిపించరు. బయట ఏదో కార్ వెళ్తూ ఉంటుంటే దాన్ని ఫాలో చేస్తాడు. కానీ కిమ్ మిస్ అవుతాడు. కిమ్ చీఫ్ ప్రాసిక్యూటర్ కొడుకే ఆ పర్సన్ అని చెన్కి కాల్ చేసి చెప్తాడు. కిమ్ చెన్ తిరిగి ఇంటికి వస్తే ఇంటి ముందు బ్యాగ్ చూసి భయంగా ఓపెన్ చేసి చూస్తారు. ఆ బ్యాగ్లో ఉన్నది ఒక బొమ్మ అని రిలీఫ్ అవుతారు.
అప్పుడే కిమ్కి కాల్ చేసి కార్ దొరికిందనేసరికి ఇద్దరు కలిసి ఆ కార్ దగ్గరికి వెళ్తారు. ఆ కార్లో ఏ ఎవిడెన్స్ కనిపించదు. మొత్తం కాల్ చేస్తారు. కిమ్, చెన్, రిబాకా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ హత్య ఎలా జరిగిందని అలానే చేస్తూ ఉంటారు. అప్పుడే చెన్కి కింద పడిన మట్టి బొమ్మ కొంచెం తేడాగా అనిపించి దాన్ని తీసుకొని పగలగొట్టేస్తుంది. అందులో వెపన్ కనిపిస్తుంది. ఆ ఎవిడెన్స్ చాలు అని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంటే ఒకళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అప్పుడే ఆ అటాక్ చేసింది చీఫ్ ప్రాసిక్యూటర్ అని తెలుస్తుంది. చీఫ్ ప్రాసిక్యూటర్ ఆ రోజు ఏమైందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నా కొడుకు భయంతో తన బాడీని తీసుకొని వచ్చాడు. నా కొడుకుని కాపాడడానికి ఆ బాడీని ఆల్కహాల్తో క్లీన్ చేశాను. ఆ ప్లేస్ని నా మనిషి చేత క్లీన్ చేయించాను. అయినా కరెక్ట్ టైంకి ఆ డానియల్ గొర్రెలాగా వచ్చాడు. ఈ తప్పు మొత్తం ఆ డానియల్ మీద వేసేసామని ప్రాసిక్యూటర్ చెప్తాడు. కిమ్ని, చెన్ని ఆ కార్లో కట్టేసి ఆ కార్ని పేల్చేస్తారు. లాస్ట్ డే 5th డే కోర్టులో ఫైనల్ హియరింగ్ వస్తుంది. అందరూ కోర్టుకి వస్తారు. డానియల్కి లాయర్ ఉండరు. జడ్జ్ కేసు క్లోజ్ చేస్తుంటే కరెక్ట్ టైంకి కోర్టులోకి చెన్ ఎంటర్ అయ్యిద్ది. అప్పుడే వీళ్ళిద్దరూ ఎలా మిస్ అయ్యారో అని చూపిస్తారు. చెన్, కిమ్ ఎలాగోలా ఆ కార్ బ్లాస్ట్ అవ్వక ముందే తప్పించుకొని కార్లో నుంచి దూకేస్తారు. చెన్ లాయర్గా తన క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తుంది. చెన్ ఆపోజిట్ లాయర్ డానియలే కిల్లర్ అని మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఇక్కడ మర్డర్ వెపన్ కనిపించలేదు. ఇంకా పెట్ లేడీతో రెబాకా ఫ్రెండ్తో ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇద్దరు లాయర్స్. చెన్ డానియల్ని కూడా క్వశ్చన్ చేస్తుంది. ఆ మొత్తం తర్వాత చెన్కి ఇంకా ఒక ఎవిడెన్స్ ఉందని చెప్తుంది. చెన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా టైంకి కిమ్ చీఫ్ ప్రాసిక్యూటర్ కొడుకుని కోర్టులోకి తీసుకొని వస్తాడు. చెన్ ఆ పర్సన్ని క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేస్తుంది. రెబాకా ఫోటోని చూపించి అడుగుతుంటే సడన్గా చీఫ్ కొడుకు నేను అలా చేసి ఉండకపోవచ్చు అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా జడ్జ్ ఈ పర్సనే చేశాడు అని డిసైడ్ అవుతారు. కానీ ఆపోజిట్ లాయర్ జిమ్మీ హెల్త్ కండిషన్ రిపోర్ట్ చూపించి దానివల్ల ఇలా చెప్పాడు అని చెప్తారు. చెన్ కానీ ఫైనల్గా నేను చీఫ్ ప్రాసిక్యూటర్ని పిలిచి క్వశ్చనింగ్ చేయాలని జడ్జ్ని అడుగుతుంది. చీఫ్ ప్రాసిక్యూటర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. చెన్ కూడా తన క్వశ్చనింగ్ని స్టార్ట్ చేస్తుంది. వీళ్ళ మీద అటాక్ చేసేటప్పుడు చెన్ తన కూతురు ఇంగ్ వాచ్ ద్వారా రికార్డ్ చేసిన చీఫ్ ప్రాసిక్యూటర్ వర్డ్స్ని జడ్జ్కి చూపిస్తుంది. డానియల్ని రిలీజ్ చేస్తారు. చెన్ మీడియాకి ఒక రిక్వెస్ట్ చేస్తుంది. మీరు ఒక పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా అమ్మాయి గురించి బ్యాడ్గా కమెంట్స్ చేసి ఒక స్టోరీస్ని క్రియేట్ చేశారు. కానీ అసలు తను చాలా హార్డ్ వర్క్ చేసే అమ్మాయి, మంచి అమ్మాయి. నిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వేసి వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టకండి అని చెప్తుంది. ఫైనల్గా కేసు క్లోజ్ అవుతుంది. సుయి కూడా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫైనల్గా చెన్కి తన కూతురు కూడా దొరుకుతుంది. చెన్ తన కూతురు ఇంగ్ బతికి ఉండటం వల్ల హ్యాపీగా ఉంటుంది. కిమ్ కూడా ఊపిరి పీల్చుకుంటాడు. ఇప్పుడు డానియల్ని చూపిస్తారు. డానియల్ ఒక కుక్క పిల్లతో ఆడుకుంటూ ఒక్కసారిగా తాడుని గట్టిగా లాగుతూ ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సడన్గా ఒక వ్యక్తి డానియల్ని లాక్కొచ్చి ఒక చోట కట్టేస్తాడు. అలా చేయించింది ఎవరో కాదు, రెబాకా వాళ్ళ మదర్. ఇప్పుడు మనకి అసలు నిజం తెలుస్తుంది. డానియల్ ఆ రోజు నైట్ మిస్ లియాంగ్ ఇంటికి వెళ్ళినప్పుడు మిస్ లియాంగ్ మత్తుగా నిద్రపోతుంటే డానియల్ రెబాకాని అలా చూసి తన మీద అటాక్ చేస్తుంటే రెబాకా వాళ్ళ మదర్కి కాల్ చేస్తుంది. వాళ్ళ మదర్ ఫోన్ ఎత్తకపోయేసరికి కాల్ ఎండ్ అయ్యి మెసేజ్ పంపించండి అని రాగానే రెబాకా ఇటుపక్క డానియల్ నో అంటుంటే ఆ మెసేజ్ రెబాకా వాళ్ళ మదర్కి వెళ్ళిపోతుంది. డానియలే రెబాకాని చంపేశాడు అని ఆ రోజు జిమ్మీ జస్ట్ రెబాకా రూమ్లో నిద్రపోతూ ఉన్నాడని మనకి తెలిసిపోయిద్ది. ఇది తెలిసిన రెబాకా మదర్ డానియల్ని తనే చంపాలని ఇన్ని చేసిద్ది. రెబాకా మదర్ డానియల్ని చంపుతుంటే కిమ్, చెన్ వచ్చి ఆపుతారు. కానీ పొరపాటున రెబాకా మదర్ డానియల్ని పొడుస్తూ కింద పడిపోయి చనిపోతుంది. చెన్కి తన బేబీని కిడ్నాప్ చేసింది కూడా రెబాకా వాళ్ళ మదర్ అని ఇంగ్ దగ్గర ఉన్న థ్రెడ్ వల్ల తెలిసిపోయిద్ది. అంటే సేమ్ అదే థ్రెడ్ రెబాకా మదర్ చెన్కి ఆ రోజు ఇచ్చిన స్వీట్కి కూడా ఉంటుంది. రెబాకా మదర్ చెన్కి సారీ చెప్తుంది. డానియల్ నేను అమాయకుణ్ణి అని చెన్కి చెప్తుంటే అసలు చెన్ ఆ వెపన్ని టెస్ట్ చేయించినప్పుడే డానియల్ అని తెలిసింది. కానీ తన కూతురు కోసం ఒకరోజు ఆగుతుంది. పాస్ట్లో ఆ వెపన్ ఆ రోజు చీఫ్కి ఇచ్చింది డూప్లికేట్ అని చూపిస్తారు. ఇప్పుడు ఈ ఎవిడెన్స్ మొత్తం పోలీసులకి ఇచ్చి డానియల్ని పోలీసులకి అప్పచెప్పేస్తారు. చెన్ తనకి హెల్ప్ చేసిన కిమ్కి థ్యాంక్స్ చెప్తుంది. డానియల్ కేసు రీఓపెన్ అయ్యి డానియల్కి డెత్ సెంటెన్స్ పడుతుంది. ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసిన చీఫ్ ప్రాసిక్యూటర్కి లైఫ్ ప్రిజన్ పనిష్మెంట్ పడుతుంది.
చీఫ్కి హెల్ప్ చేసిన పర్సన్కి 7 years పనిష్మెంట్ పడుతుంది. ఇంగ్ని కిడ్నాప్ చేయడానికి హెల్ప్ చేసినందుకు ఆ పర్సన్కి కూడా 5 years జైల్ పనిష్మెంట్ పడుతుంది. చెన్కి కూడా ఎవిడెన్స్ని దాచిపెట్టినందుకు 1 year ప్రిజన్, 2 years ప్రాక్టీస్కి సస్పెండ్ చేసేస్తారు. ఫైనల్గా అసలు రెబాకా మదర్ ఇంగ్ని ఆ 5 days ఎలా చూసుకుందో అని చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేసేసేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.